page 6, paragraph 3, you can see. Barrage site on main river Godavari near Medigadda, Mahadevpur. The Honorable CM has ordered the irrigation department to explore the possibility of constructing barrage on Godavari river near Medigadda to store about 5 TMC of water in river margin, and to examine whether 160 TMC water can be directly lifted, taken to Midmaner reservoir. You can see. This is the point. To examine whether 160 TMC of water can be directly lifted and taken to Midmaner reservoir. అంటే ఆ కమిటీకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంది? మేడిగడ్డ నుంచి 160 టీఎంసీల నీళ్లను నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవచ్చా అనేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు అని కమిటీ చెప్పింది. చెప్తూ కిందేమన్నది, ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే and proposed site for construction of barrage is feasible in view of less width of Godavari river. As per topo study of the FRL of the barrage can be fixed at about 105 meters without submerging Patta lands in Maharashtra state. So ఏమన్నది కమిటీకి ఇచ్చిన బాధ్యత ఏంది? గోదావరి నది మీద మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొచ్చా, ఆ మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా డైరెక్ట్గా మిడ్మానేరుకు నీళ్లు తీసుకుపోవచ్చా? కమిటీ ఏమన్నది, ఎస్ మేడిగడ్డ దగ్గర కట్టొచ్చు అని చెప్తూ నేరుగా తీసుకుపోవచ్చా అనే దాని మీద సాధ్యం కాదు అని చెప్పింది. ఎందుకు అంటే మధ్యలో కోల్ మైన్స్ ఉన్నాయి, ఎన్టీపీసీ ఉన్నది, మీకు నేరుగా ఇది తీసుకుపోయే అవకాశం లేదు అని చెప్పింది. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు, మేడిగడ్డ దగ్గర కట్టద్దు అన్నది. ఆ కమిటీయే జస్టిస్ ఘోష్ కమిషన్ వాళ్ళని కూడా, ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ఎక్స్పర్ట్స్ కమిటీని ఘోష్ కమిషన్ పిలిచింది. దిస్ ఈజ్ ఎ నోటరైజ్డ్ డాక్యుమెంట్. ఘోష్ కమిషన్కు నోటరీ రూపంలో నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఇది నాకు ఎట్లొచ్చిందని కూడా మీరు అడగవచ్చు. నేను ఘోష్ కమిషన్ని అడిగిన, రిటైర్డ్ ఇంజనీర్లు మీకు ఏమైనా అఫిడవిట్ ఇచ్చిండ్రు నాకు కావాలని వ్రాతపూర్వకంగా కమిషన్ అడిగిన, కమిషనే నాకు ఇచ్చింది డాక్యుమెంటు, మాకు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ ఇది అని నాకు ఘోష్ కమిషన్ అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది 6/6/2025 నాడు నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఘోష్ కమిషన్కి ఇచ్చింది. బాబు, గో టు ద పేజ్ నంబర్ 5. పేజ్ నంబర్ 5 ఏం చెప్పింది నిపుణుల కమిటీ? మీరు చెప్పిన ఇందాక ఫస్ట్ రిపోర్ట్ చూసినారు. నౌ దిస్ ఇస్ ద సెకండ్ రిపోర్ట్. In our report dated 7th April 2015, at a first report, on barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption, and also has to pass through the coal belt areas. మేడిగడ్డ దగ్గర పాసిబులే, కానీ నేరుగా తీసుకుపోవడం సాధ్యం కాదు. కొంచెం పైకొని బాబు, అరే ఆగమాగం చేస్తున్నావు బిడ్డ, కొంచెం కిందికి మంచిగా 2 పారాగ్రాఫ్లు కనబట్టేట్టు పెట్టు. రైట్, కొంచెం లెఫ్ట్కి జరుపుకో. రైట్, సెకండ్ పారాగ్రాఫ్. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డ్రాప్డ్ ద ప్రపోజల్ ఆఫ్ టేకింగ్ వాటర్ డైరెక్ట్ ఫ్రమ్ మేడిగడ్డ బ్యారేజ్ టు మిడ్మానేర్ రిజర్వాయర్ అండ్ ఈజ్ నౌ బీయింగ్ టేకెన్ టు శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 125 packages approved by erstwhile Andhra Pradesh government during 7 and 9. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు, రిటైర్డ్ ఇంజనీర్ల నిపుణ కమిటీని పట్టించుకోలేదు, దాచిపెట్టిర్రు, పక్కకు పెట్టిండ్రు అని చిల్లర అబద్ధాలు మాట్లాడాడు. నౌ వాట్ ద రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ సేయింగ్, మా రిపోర్టు చూసినాకనే, మా రిపోర్టు ఆధారంగానే నేరుగా మిడ్మానేర్ తీసుకుపోయేదాన్ని డ్రాప్ చేసుకొని గోదావరి నది ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయినరు. ఇది మా సూచన, పాటించిండ్రు, మేము చెప్పినట్టే విన్నరు అనే మాట అఫిడవిట్ రూపములో నేరుగా ఘోష్ కమిషన్కి ఇచ్చిండ్రు. లాస్ట్ పేజ్ సంతకాలు చూపి ఒకసారి, లేదా పేజ్ కూడా సంతకాలు ఉన్నాయి చూపి, లేదా లాస్ట్ పేజ్ పెట్టా, ఇగో లాస్ట్ పేజ్ తీసుకుపో, సంతకాలు పేర్లు కూడా ఉంటాయి. నిన్న రేవంత్ రెడ్డి కూడా పేర్లు చదివిండు. అనంతరాములు గారు, వెంకటరామరావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, నిన్న రేవంత్ రెడ్డి చదివిన పేర్లు ఇవే. వీళ్ళు ఇంత స్పష్టంగా మా రిపోర్టును
ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. మా రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ నుంచి డైరెక్ట్ మిడ్ మానేర్ తీసుకుపోయే ఆలోచన విరమించుకున్నది. గోదావరి నదిని ఉపయోగించుకొని ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయింది అని స్పష్టంగా ఇంత చక్కగా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? సొల్లు. రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పక్కకు పెట్టిండ్రు, దాన్ని పట్టించుకోనే లేదు. సొల్లు తప్ప ఒక్కటన్నా నిజం చెప్పినవా? నీకేదో శాపం ఉన్నట్టుంది. ఏదో వెనకటి కూడా అంటాడు తలకాయ వలిగి చచ్చిపోతాడు అన్నట్టు నీ కథ. నిజాలు మాట్లాడితే తలకాయ వలిగి చచ్చిపోతాడు అన్నట్టు. అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడు నీ జన్మలో నీకు రాదు. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పెట్టొచ్చా? 1,000,000 చేస్తున్నావు నువ్వు, చెయ్యి. కానీ నాట్ ఎట్ దిస్ జంక్షన్. ఎలీనో వచ్చే ఈ సందర్భంలో ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి చుక్క చుక్క ఎత్తుకొని తెలంగాణ భవిష్యత్తును, రైతాంగ భవిష్యత్తును కాపాడాల్సినటువంటి సందర్భం ఇది. నెక్స్ట్ వ్యాప్కోస్. ఇక దీని గురించి మాట్లాడండి నిన్న పేస్ట్. ఇందులో ఏమంటాడు? చెఫ్ లాంటి వాడు. వ్యాప్కోస్ అనేది చెఫ్ లాంటివాడు. అంటే హోటల్లో మనం బిర్యానీ ఆర్డర్ ఇస్తే బిర్యానీ తెస్తాడు, వీడు ఒక చెఫ్ అని ఏదో మాట్లాడిండు. సో ఇక్కడ నేను ఒక విషయం అడగదలుచుకున్నా. వ్యాప్కోస్ని ఎవరు తెచ్చిండ్రు? మేమా? ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కన్సల్టెన్సీగా కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ను మీరు అపాయింట్ చేసిండ్రు. యూ హ్యావ్ అపాయింటెడ్ వ్యాప్కోస్. సో సిడబ్ల్యూసి కేంద్రం ఏం చెప్పింది? నీళ్లు లేవు అన్నది. మేము వ్యాప్కోస్ను పిలిచి అడిగినాం, అరే నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మరి ఏం చేయాలన్నా ఏమైనా ప్రత్యామ్నాయం చెప్పు, నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పు, నీళ్ళు ఉన్న చోటికి మార్చుకుందాము అని మేము తేలే. ఎందుకంటే మొత్తం ప్రాజెక్టు మీద వ్యాప్కోస్కి అవగాహన ఉంది కనుక, అది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక మీరిచ్చిన సంస్థకే మరి ప్రత్యామ్నాయం చూపు బాబు. సిడబ్ల్యూసీకి వెళ్ళి ఇట్లా 3 లెటర్లు వచ్చినాయి, ఉమాభారతి ఇట్లా లెటర్ రాసింది, నీళ్లు లేవంటున్నారు, మరి ఆనాడేమో నువ్వు ఉన్నవని ఇస్తే దీన్ని ఏందో చూసి మరి మాకు ప్రత్యామ్నాయం చూపి నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పు, అక్కడికి మార్చుకుందాము అని అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మేము ఇయ్యలే కదా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు కూడా ఇచ్చినావు కదా వ్యాప్కోస్కి, మరి ఇప్పుడు నువ్వు కూడా వ్యాప్కోస్కే ఇచ్చినావు, మరి వాడు చెఫ్ అయితే మరి ఆ సూత్రం నీకు కూడా వర్తిస్తుంది కదా. నువ్వు కూడా అట్లే రాయించమని ఇచ్చినావా? నువ్వు నేను నీ డాక్యుమెంట్లు బయట పెట్టాలనా? ఆనాడు ఇచ్చింది వ్యాప్కోస్కు కాంగ్రెస్ ప్రభుత్వమే. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యాప్కోస్కే ఆర్డర్లు ఇచ్చింది. మరి బీఆర్ఎస్ ఇస్తే తప్పు, నువ్వు ఇస్తే ఒప్ప. బీఆర్ఎస్ కొత్త గీయలే, ఇన్ కంటిన్యూయేషన్ ఉన్న దాంట్లో మరి లేవంటున్నారు నాయన, నువ్వే చేసినావు పోయినసారి, మరి ఎక్కడున్నాయో చెప్పు, ఏం చేయాలో మాకు గైడ్ చేయని చెప్పి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మరి వాడు చెఫ్ అయితే, వాడు ఎట్లా చెప్తే గట్లిచ్చేటోడు అయితే మరి నువ్వెందుకు ఇచ్చినావు నాయన రేవంత్ రెడ్డి? చెంపలేసుకో చెప్పు. నువ్వు నిన్నేమన్నావు? చెఫ్కి ఇచ్చిండు, వాడు బిర్యానీ తెమ్మంటే బిర్యానీ తెస్తాడు, ఇడ్లీ తెమ్మంటే ఇడ్లీ తెస్తాడు అన్నావు కదా. మరి ఆ ఇడ్లీ తెచ్చడానికి నువ్వెందుకు ఇచ్చినావు? నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యాప్కోస్కి ఎందుకు ఆర్డర్లు ఇచ్చింది? మరి అంటే నువ్వు బిర్యానీ తెమ్మని లేకపోతే కోడిగుడ్లు తెమ్మని చెప్పినావా? యు ఆన్సర్ ద సొసైటీ. అంటే అట్లా చిల్లర మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు. అండ్ ద రిపోర్ట్ ఆఫ్ కాళేశ్వరం వాజ్ ఫుల్లీ అప్రూవ్డ్ అండ్ ఎండార్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. 18 డైరెక్టరేట్ల నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతులు తెచ్చినాం. ఫైనల్ టీఏసీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అని, దిస్ ఈస్ ద ఫైనల్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హెడెడ్ బై ద సెక్రటరీ వాటర్ రిసోర్సెస్. వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంపూర్ణమైనటువంటి అనుమతులు, అన్ని అనుమతులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏ రకంగా? వ్యాప్కోస్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళు ఏం మార్చింది, వాళ్ళు ఏం మార్చలే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒకసారి ఆ సిస్టమ్ పెట్టు, మొత్తం కాళేశ్వరంది హోల్ డయాగ్రామ్ పెట్టు. కాళేశ్వరం మన వాటర్ సిస్టమ్ ఉంది కదా. ఎస్, తమిళ హెట్ ఏది బాబు? ఇది మేడిగడ్డ, రైట్. దిస్ ఒక నిమిషం, అది వద్దు, అది ఆన్ చేయ, డౌన్, స్విచ్ ఆఫ్.